శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోర్మక్ గ్రామం లేదా వేదిక్ విలేజ్‌ని సందర్శించడం జరుగుతుందండి. ముఖ్యంగా మనం ఈ వీడియోలో చూసుకుంటే కోర్మక్ గ్రామం యొక్క జీవన శైలి మరియు కోర్మక్ గ్రామంలో నివసిస్తున్న స్థానికులు కోసం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే కోర్మక్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుజీలతో కూడా మనం మాట్లాడి వారి ద్వారా కోర్మక్ గ్రామం యొక్క విశేషాలు మరియు చరిత్ర, జీవన శైలి, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో తలెత్తుతున్న సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు అవన్నీ కూడా తెలుసుకోబోతున్నామండి. కోర్మక్ గ్రామ లక్ష్యాలు, స్థాపించడానికి గల కారణాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ కోర్మక్ గ్రామం చూసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో అంతకాపల్లి దగ్గరలో కోర్మక్ గ్రామం అన్నది ఉన్నదండి. ఇది శ్రీకాకుళం నుండి ఒక 50 కిలోమీటర్ల దూరం వస్తుంది. అలాగే శ్రీముఖలింగం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ కోర్మక్ గ్రామం అనేది. ప్రస్తుతం మనం కోర్మక్ గ్రామం దగ్గర చేరుకున్నాం. ఇక్కడ ముందుగా మనం కోర్మక్ గ్రామం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఉన్నామండి. ఇక్కడ మనకి కోర్మక్ గ్రామం యొక్క లక్ష్యాలు, అలాగే విధి విధానాలు లాంటివి మనకి ఇక్కడ బోర్డుపై లిఖించి ఉంచారండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే అని ఉంది. ప్రియమైన ప్రజలారా, సమస్యలతో నిండిన ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం అని చెప్పి రాసిందండి. ఇది కోర్మక్ గ్రామం యొక్క లక్ష్యంగా మనం పరిగణించవచ్చును. అలాగే చూసుకున్నట్లయితే పార్కింగ్ స్థలానికి కూడా ఇక్కడ పాకలు కేటాయించారండి. మనకి తాటి వాటితో తయారు చేసిన పాకలు ఉన్నాయి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇది ప్రవేశ ద్వారం. ఇక్కడ కూడా మనకి చెక్కతో తయారు చేసినటువంటి బోర్డులు ఉన్నాయండి. కోర్మక్ గ్రామం అని చెప్పి చేనేత మగ్గాలు, పార్కింగ్, అతిథి గృహాలు, గోశాల, వర్ణాశ్రమ కళాశాల అని ఉంది. దీని మీద చక్కగా కూడా హరే కృష్ణ 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 హరే హరే అని కూడా రాశారు. వాహనాలతో లోపలికి ప్రవేశించకూడదని కూడా రాశారండి. అందరూ గుర్తుపెట్టుకోండి. బయటనే పార్కింగ్ ఉంది. అక్కడే అందరూ కూడా పార్కింగ్ చేసి చక్కగా లోపలికి ప్రశాంతమైన మనశ్చిత్తంతో లోపలికి వెళ్ళాలి. హరే కృష్ణ, సుస్వాగతం, కోర్మక్ గ్రామం అని ఉంచండి. సరళ జీవనం, ఉన్నత చింతనం అంటే సింపుల్గా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది మనకి ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుందని ఇక్కడ మనకి అర్థం తెలుస్తుందండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుండి మనం వాహనాలు అలాగే మన పాదరక్షలు కూడా ఇక్కడే విడిచిపెట్టి లోపలికి ప్రవేశించాలండి. పాదరక్షలు మరియు వాహనాలు లోపలికి ప్రవేశం లేదు. అలాగే మనకు ముందుగా ఒక తాటి చెక్కలతో నిర్మితమైనటువంటి పాక ఒకటి మనకి కనిపిస్తుందండి. అందులో మనకి శ్రీకృష్ణ భగవానికి సంబంధించినటువంటి గ్రంథాలు మరియు జపమాలలు, అలాగే కంఠమాలలు లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. అలాగే మన వీడియోని పూర్తిగా చూడండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అంతా కూడా డివోషనల్ కంటెంట్ మరియు రాశి ఫలాలు మరియు ఆలయాలకు సంబంధించిన సందర్శించాలు అలాంటివన్నీ కూడా చేస్తామండి. ఇప్పుడు మనం శ్రీకృష్ణ యొక్క భజనా స్థానంలోకి ప్రవేశిస్తున్నామండి. ప్రధానంగా చూసుకుంటే ఇదంతా కూడా పెంకులతో నిర్మించారు. ఈ భజనా స్థలం అంతా కూడా లోపల చూసుకుంటే మనకి ప్రభుజీలు ఉంటారు. ప్రభుజీలు శిష్యులకి అంతా కూడా బోధన చేస్తుంటారు. భజన కార్యక్రమాలు అన్నీ కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదండి. దీంట్లోనే ఇదంతా కూడా మనకి ప్రకృతి సిద్ధమైన చెట్ల నుంచి వచ్చినటువంటి కర్రలు, తాటి బొంగలతోనే ఇదంతా కూడా నిర్మించారండి. ఈ లోపలంతా కూడా చూసుకుంటే అంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉంది. భజన కార్యక్రమం చేస్తున్నారండి ప్రభుజీలు వారు. అలాగే శిష్యులు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే అటుపక్క చూస్తే శ్రీకృష్ణ భగవాన్ యొక్క పటాలు కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు రాధా పటాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చాలా చక్కగా చిన్న శిష్యులు అండి, చిన్న పిల్లవారు కూడా ఉన్నారు ఇక్కడ.
ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉందండి. ఇదంతా కూడా మనం చూసుకుంటే శ్రీ ప్రభుపాదుల వారు చిత్రపటాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే వీళ్ళు భజన కార్యక్రమం చేస్తున్నారు. ఎదుగుండా ప్రభుపాదుల వారు కూడా ఫోటో ఉందండి. ఈ కూర్మ గ్రామంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ గ్రామంలో కరెంటు లేదండి, కరెంట్ నిషేధం. అలాగే మొబైల్ ఫోన్లు కూడా ఇక్కడ వాడకంలో లేవండి. ఇక్కడ మనకి రేడియేషన్ అనేది అసలు ఉండదు. అలాగే ఒకవేళ మనం ఫోన్లు తెచ్చిన సిగ్నల్ అసలు ఉండదండి. అలాగే దీనివల్ల మనకు ముఖ్యంగా ఏంటంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు మొబైల్ ఫోన్ వాడకం లేనందువల్ల. అలాగే మన ప్రాచీన కాలంలో మనకి ఏ విధంగా అయితే మనకి నూనె దీపాలతో వెలిగించి పెట్టేవారో, దీపాలు నూనెతో వెలిగించి పెట్టేవారో అట్లాగే ఆ పద్ధతిని అనుసరించి ఇక్కడ పాటిస్తున్నారండి. కరెంట్ లేనందువల్ల ఉదయాన్నే లేస్తారు, తొందరగా లేస్తారు, సాయంత్రం తొందరగా పడుకుని పోవడం అనేది మన ప్రాచీన కాలంలో జీవన శైలి ఎట్లా ఉండేదో అలాంటి ప్రాచీన కాలం యొక్క జీవనశైలి ఇక్కడ గడుపుతూ ఉన్నారండి. దీనివల్ల మనకి ప్రాచీన పద్ధతులు అనుసరించి వారి యొక్క దినచర్యలు అన్నీ కూడా అవలంబిస్తూ ఉంటారు. చూడొచ్చు మీరు నూనె దీపం అనేది ఇవన్నీ కూడా మీరు సాయంత్రం అయ్యేసరికి వెలిగిస్తారు, ఉదయం వరకు వెలుగుతూ ఉంటాయండి. ఇదంతా కూడా ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడి యొక్క భజనలు ప్రార్థనలు చేసేది. అట్లాగే మనం ఇక్కడి నుంచి మనం ఇలాగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వంటశాల అండి. అంటే ఇక్కడ ప్రభుజీలకి అలాగే ఇక్కడ ఎవరైతే సందర్శనానికి వస్తున్నారో శనివారం ఆదివారం వారాంతరాలు ప్రతిరోజు కూడా చాలామంది సందర్శకులు వస్తుంటారండి భజన చేయడానికి. అలాగే ఈ గ్రామాన్ని సందర్శించడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా వంటలు ఇక్కడే తయారవుతాయండి. అలాగే శ్రీకృష్ణునికి నివేదించడానికి నైవేద్యాలు కూడా ఇక్కడే తయారు చేస్తుంటారండి. ఇక్కడ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి వాడరు. ఖచ్చితంగా అందరూ కూడా వెజిటేరియనే తింటారండి. శ్రీకృష్ణుడికి నివేదించిన తర్వాతే అందరూ కూడా ఇక్కడ తింటారు. హాయ్ ప్రభుజీ, హౌ ఆర్ యూ? హరే కృష్ణ, హరే కృష్ణ. విన్నారు కదండి, ఈ కుర్మ గ్రామంలో చిన్న ప్రభుజీ కూడా ఎంతో ముద్దుగా హరే కృష్ణ హరే కృష్ణ అని పలుకుతున్నారు. అలాగే వీటిలో అన్నిట్లో కూడా చిన్న చిన్న పిల్లలు వేదం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఉన్నారండి ఈ ఆవాసాల్లో. అలాగే మనం ముందుకి ఇంకా వెళ్తున్నట్లయితే ఇది మొత్తం చూసుకుంటే ఇంచుమించుగా ఒక 70 ఎకరాలు ఉంటుందటండి మొత్తం ఈ కుర్మ గ్రామం అంతా కూడా. దీంట్లో ఏంటంటే మనకి ముఖ్యంగా గృహస్థులు ఉండే ఆశ్రమాలు వేరేగా ఉంటాయి. అలాగే ఎవరైతే పెళ్లి కానివారు ఉంటారో వాళ్ళందరూ ఉండడానికి వాళ్ళకి ఆశ్రమాలు వేరేగా ఉంటాయండి. మనం చూసుకున్నట్లయితే గోశాల కూడా ఉందండి ఇక్కడ. ఇదన్నీ కూడా గృహస్థ ఆశ్రమాలండి, నివాసాలు. దానికి మనకి ఎక్కడ కరెక్ట్గా మనకి వెళ్ళడానికి ఈజీగా కూడా అన్ని రాశారండి. ఇక్కడ రాధామాధవ మందిరం, గృహస్థ కుటీరాలు ఇంకోండి. ఇవన్నీ కూడా చెక్కతోనూ మట్టితోనూ అలాగే పెంకులతోనూ నిర్మితాలండి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మనం చూస్తే ఎంతో కన్నుల పండుగగా అనిపిస్తుంది. చుట్టూ ఎంతో ప్రకృతి రమణీయంగా ఉందండి. 70 ఎకరాల స్థలంలో ఒక ఊరిని నిర్మించారండి ఇదంతా కూడా. వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అలాగే ఉద్యోగ పదవీ విరమణ చేసిన వాళ్ళు, అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒరిస్సా రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జీవిస్తున్నారండి. సరళ జీవనం అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించకుండా మన ప్రాచీన కాలంలో మనకి వేదాల నుంచి ఋషులు ఏదైతే మనకు చెప్పారో అవన్నీ కూడా అవలంబిస్తూ ఉదయాన్నే నిద్రలేచి అవన్నీ కూడా కార్యక్రమాలు దైనందిన జీవితంలో అవన్నీ కూడా చేసుకుంటూ
కరెంట్ లేకుండా, మొబైల్ ఫోన్ లేకుండా ఇవన్నీ కూడా ప్రాచీనమైన పద్ధతిని అనుసరిస్తూ జీవిస్తున్నారండి. ఇదంతా కూడా నాకు అనిపిస్తుంది ఇదంతా ఒక మోడల్ విలేజ్ లాగా ఉందండి. ఇక్కడ వ్యవసాయం కూడా ప్రకృతి వ్యవసాయం అండి. అంటే క్రిమిసంహారక మందులు కానీ, పెస్టిసైడ్స్ అంటాం కదా! అవన్నీ కూడా ఏది వాడకుండా చేస్తున్నారండి వ్యవసాయం అంతా కూడా. ఖచ్చితంగా పురుగు మందులు వాడడం వలన క్యాన్సర్‌లు అలాంటివైన రకరకాల రుగ్మతలకి గురి కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. అలాగే ఇక్కడ బట్టలు కూడా ఎవరి బట్టలు వాళ్ళే నేసుకునేటటువంటి ఇది కూడా పరికరాలు అవన్నీ కూడా తయారు చేసుకొని బట్టలు నేసుకోవడం, అలాగే ఎవరి ఫుడ్ ఆహార ఉత్పత్తులు వాళ్ళు పండించుకోవడం, ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయకంగా కొనసాగిస్తున్నారండి. ఇవన్నీ కూడా చెక్కతో చేసిన ఇల్లులు, చెక్క అలాగే మట్టి, సున్నము ఇవన్నీ కూడా కలిపి చేసిన ఇల్లులండి. ఇటుకలు తయారీ కూడా ఇక్కడే చేస్తున్నారండి. ప్లాస్టిక్ అనేది ఇక్కడ అసలు వాడరండి. ప్లాస్టిక్ నిషేధిత ప్రదేశం ఇదంతా కూడా. అలాగే వ్యవసాయంలో మనకి ట్రాక్టర్ లాంటివి కూడా ఇక్కడ వాడట్లేదండి. ఎద్దులతో దుక్కు దున్ని వ్యవసాయం చేస్తున్నారు. ఇదంతా కూడా చూసుకుంటే మనకి ఎంతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. చాలా పెద్ద ఆవరణ అండి ఇదంతా కూడా. మొత్తం అంతా కూడా మనం తిరగాలనుకున్నట్లయితే ఈ కూర్మ గ్రామంలో మనం అంటే వీళ్ళిక్కడ నేను అడిగితే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఉండడానికి కూడా మనకి గెస్ట్ హౌస్‌లు లాంటివి కూడా ఉన్నాయండి ఇక్కడ. గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఇక్కడికొచ్చి స్థిరపడదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా వీళ్ళని ముందుగా కాంటాక్ట్ చేసి ఇక్కడికొచ్చి స్థిరపడొచ్చు. ఇప్పటికే ఒక 64 మంది ఉన్నట్లుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి. కొంతమంది గృహస్థ కుటీరాల్లో ఉంటున్నారు. అంటే ఎవరైతే ఫ్యామిలీగా వచ్చారో వాళ్ళు గృహస్థ కుటీరాల్లో నివసిస్తున్నారు. ఎవరైతే ఒంటరిగా వచ్చారో వాళ్ళు ఒంటరిగా ఉండడానికి కూడా వాళ్ళకి వేరే వైపు వాళ్ళ కుటీరాలు ఏర్పాటు చేసి ఉన్నాయండి. వాళ్ళు కూడా జీవిస్తున్నారు ఇక్కడే. ఇక్కడ నేను కొంతమందిని అడగడం జరిగింది. అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళేనండి. ప్రియమైన ప్రజలారా, సమస్యలతో నిండిన ప్రస్తుత ఆధునిక సమాజానికి ఒకే ఒక పరిష్కార మార్గం ప్రాచీన భారత జీవన విధానం అండి. ఇదంతా కూడా చాలా చక్కగా ఉందండి. ఈ పద్ధతి అంతా కూడా మనం ఒక 100 సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుగా ఇదంతా కూడా ప్రకృతి రమణీయంగా అనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెక్కతో పెట్టారండి. సమాచార కేంద్రం, భోజన ప్రసాదశాల, శ్రీ రాధా మాధవ మందిరం, ఎద్దులతో నీటిపారుదల. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని రాసింది. అన్ని చోట్ల కూడా ఇలా మనకి సమాచార కేంద్రం బోర్డులు అందించారండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైతే సెలవులకి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా వీళ్ళని సంప్రదించినట్లయితే ఎట్లా రావాలి, ఏంటి కండిషన్స్ అనేవి కూడా వీళ్ళు ఇక్కడ మనకి చెప్తారండి సమాచార కేంద్రంలో. అన్నీ కనుక్కొని మనం ఇక్కడ గెస్ట్ హౌస్ లాంటివి ఉన్నాయండి. మనం కొద్ది రోజులు ఉండి ఇక్కడ గడిపి వెళ్ళొచ్చు కూడా. అలాంటి ప్రయోజనం కూడా మనకి ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారు. లేదు మేము ఇక్కడే ఉండిపోతాం అనుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండిపోవచ్చు అంటండి. అది కూడా ముందుగా మనం సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ఇది ఉందో నియమ నిబంధనలన్నీ కూడా మనకి చెప్తారండి. దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఎటు చూసినా పచ్చని వాతావరణమే కనిపిస్తుంది. తాటి ఆకులతో వేసిన పాకలు, అలాగే మొత్తం ఎద్దులతో వ్యవసాయము ఇవన్నీ కూడా చేస్తున్నారండి. ఇక్కడ ఒక చెరువు లాంటిది ఉంది. ఇగోండి అతిథి గృహాలు, గృహస్థ కుటీరాలు ఇటు ఉన్నాయండి. ప్రకృతి వ్యవసాయం కూడా ఉంది. ఇక్కడ బోర్డు మనకి చాలా స్పష్టంగా పెట్టి ఉన్నారు వీళ్ళు. అలాగే వర్ణాశ్రమ కళాశాల అనేది ఉందండి. ఎద్దులతో నీటిపారుదల ఇవన్నీ కూడా వీళ్ళు ఏదైతే మనం పూర్వకాలంలో చేస్తుండేవారో వాళ్ళన్నీ కూడా ఇప్పుడు అవలంబించి
అవి ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. మనం ఇప్పుడు ఇటు సన్యాసాశ్రమం అండి ఇలా వెళ్తే. ఇది ఎద్దులతో వ్యవసాయం అండి ఇక్కడ. నీటిపారుదల ఎద్దులతో నీటిపారుదల అనేది ఇదండి. మనం ఇక్కడ చూస్తున్నది. ఈ కొండవాలు కొండ కూడా ఈ గ్రామంలోకి వస్తున్నదండి. మొత్తం ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రసాదంగా పెడతారో వచ్చిన భక్తులకి, అలాగే నైవేద్యానికి అన్నీ కూడా కొబ్బరికాయలు దగ్గర నుంచి, అరటిపళ్ళు దగ్గర నుంచి, అరటికాయల దగ్గర నుంచి, వరి అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పండిస్తున్నవేనండి. ఏ పంటలో కూడా వీళ్ళు రసాయన ఉత్పత్తులు వాడకుండా వీళ్ళు పంటలు పండిస్తున్నారండి. సేంద్రీయ వ్యవసాయం అంటారు. చాలా ప్రకృతి సిద్ధంగా ఉందండి ఇదంతా కూడా చూస్తుంటే. ఇక్కడ మనకి కుర్మ గ్రామంలో ఒక ప్రభుజీ ఉన్నారండి. ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఆయన పేరు త్రిభంగనాథ దాస్ ప్రభుజీ అండి. ఆయనతో ఇక్కడ విశేషాలన్నీ మనం తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు దర్బా పవన్ కుమార్ ప్రభుజీ. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. అంటే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ప్రభుజీ. పవన్@సనాతన్ అనే యూట్యూబ్ ఛానల్ నేను ఒక 3 నెలల క్రితం స్టార్ట్ చేశాను. అంటే నా ఛానల్లో అన్నీ కూడా ధార్మిక కార్యక్రమాలు, హిందూ దేవతలు యొక్క కార్యక్రమాలు, అలాగే టెంపుల్స్, అలాగే హిందూ సాంప్రదాయబద్ధమైన మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేస్తాను ప్రభుజీ. అందులో భాగంగా ఈరోజు నేను మన కూర్మ గ్రామాన్ని నేను విజిట్ చేద్దామని వచ్చాను. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. అంటే మన కూర్మ గ్రామం అంటే ఎప్పుడు స్థాపించారు ప్రభుజీ కూర్మ గ్రామాన్ని? ఇది 2018లో స్థాపించడం జరిగింది. ఇంచుమించుగా 6 సంవత్సరాలు జరిగాయి. 6 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పటి నుంచి నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వస్తారు. అంటే ప్రధానంగా ఎవరు దీనికి ఫండింగ్ కానీ, లేదంటే అంటే ఎవరి కూటమి ద్వారా వచ్చింది అని నాకు ముఖ్యంగా మీరందరూ ఇస్కాన్ అనే సంస్థని పేరు విని ఉంటారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అంటారు. ఇది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు స్థాపించారు. అంటే రాధాకృష్ణ యొక్క భక్తి ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకువెళ్ళారు, ప్రచారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇస్కాన్ మందిరాలు స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఆయన వాళ్ళ శిష్యుల్ని కోరారు, మళ్ళా పాత భారతీయ జీవన విధానాన్ని పునరుద్ధరించమని. దానివల్ల మీకు అన్ని సమస్యలకి పరిష్కార మార్గం జరుగుతుందని తెలియజేశారు. అందులో ఆయన ఈ ఉపదేశాన్ని కొంతమంది చాలా గంభీరంగా తీసుకున్నారు. అందులో ఒక శిష్యులు ఆయన ఐర్లాండ్ నుంచి, అంటే ఇక్కడ నుంచి కాదు, యూకే నుంచి. ఆయన పేరు పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్. పరమ పూజ్య భక్తి వికాస స్వామి మహారాజ్. ఆయన మన ఇండియన్ కాదు, ఆయన క్రిస్టియన్. తర్వాత సనాతన ధర్మాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా ఈ రాధాకృష్ణ భక్తి గురించి ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటి గ్రామాలు స్థాపించడం జరుగుతుంది. మొదటి గ్రామం గుజరాత్లో స్థాపించాం ఇంచుమించుగా 13 సంవత్సరాల ముందు. రెండవ గ్రామం పంజాబ్లో స్థాపించడం జరిగింది, అది 8 సంవత్సరాలు అయింది. ఇది కూర్మ గ్రామం 6 సంవత్సరాలు అయింది. అలానే మధ్యప్రదేశ్లో భోపాల్ దగ్గర కూడా ఒక గ్రామం స్థాపించాం, దాన్ని భక్తి గ్రామం అంటారు, అది 5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ చూశాక చెక్ రిపబ్లిక్ అని యూరోప్లో, అంటే ఐరోపాలో ఒక దేశంలో ఇలాంటి గ్రామం ప్రారంభమైంది. ఐరోపాలో తర్వాత అమెరికాలో అట్లాంటాలో త్వరలోనే ఇంకో గ్రామం ప్రారంభమైంది. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద విప్లవం తీసుకువెళ్తున్నారు. మళ్ళీ పాత భారతీయ జీవన విధానం పాటించడం వల్ల ఇది అన్ని సమస్యలకి, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కార మార్గం కావాలి. అది మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ఇక్కడ అదే గురూజీ, హరే కృష్ణ గురూజీ. ఇక్కడ ప్రభుజీ, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్కి సిగ్నల్ లేదు, అలాగే ఎటు చూసినా సరే పచ్చని పొలాలు, చాలా ప్రశాంత వాతావరణంలో చాలా బాగుంది ప్రభుజీ. సో మీరు అంటే ఈ యొక్క గ్రామాలు ఈ మోడల్ విలేజ్ లాగా మన శ్రీకృష్ణుడు యొక్క ఆదేశాలు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం మీరు అన్ని కూడా అవలంబిస్తూ, ముందుగా నేను అక్కడ హరే కృష్ణ మందిరం చూశాను గురూజీ. అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా మందికి మన భక్తి భావాలు నేర్పిస్తున్నారు. అలాగే భారతం, రామాయణం ఇవన్నీ మన సంస్కృతుల గురించి అవన్నీ చక్కగా వాళ్ళు కూడా చాలా చక్కగా ఉచ్చరిస్తున్నారు గురూజీ. సో అంటే ఇలాంటివి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ముందు మన ఫ్యూచర్లో కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి
అంటే ఇలాంటి వాటి వల్ల ఇంకా ఎంతమంది ఇంకా చాలామంది మన సంస్కృతి ప్రభావితమై అంటే మన భారతదేశంలో చాలామంది మన సంస్కృతి నుంచి పాశ్చాత్య సంస్కృతికి మార్పిడి జరిగారు చాలామంది. అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే మన సంస్కృతి నుంచి పాశ్చాత్య సంస్కృతి అనుకోవచ్చు, పాశ్చాత్య మతాలకు కూడా చాలామంది. ఇక్కడే మీకు ఆపుతున్నాను. పాశ్చాత్య సంస్కృతి అనలేము. సంస్కృతి అనేది ఒక సభ్య సమాజానికి ఉపయోగించే పదం. సంస్కృతి. మరి వెస్ట్రన్ సివిలైజేషన్ అనేది సివిలైజ్డ్ కాదు వాళ్ళు. యాక్చువల్లీ మీరు చూసారంటే మీరు విదేశీయులు చూడండి, వాళ్ళ సంస్కృతి ఎక్కడ ఉంది? సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి ఒక పద్ధతి, అది అక్కడ విచ్చలవిడితనం ఉంది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎలా ఉండాలి, పద్ధతిగా ఎలా ఉండాలి అనేది శాస్త్రాధారితంగా పాటిస్తారు. అవును, మన వేదాలు అన్ని ఒక సంస్కృతి. శ్రీకృష్ణుడు బోధించింది, వేదాలు బోధించినవి అన్ని కూడా మనకి ఒక రకమైన సంస్కృతి. అది మనం పిల్లలు చదువులనో లేదంటే ఒక రకమైన వెస్ట్రన్ కల్చర్ అనో ఒక అనుకుని విదేశాలకు వెళ్ళి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ దానికి రకరకాలుగా వాళ్ళు మార్పిడి చేసి, అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుజీ నేను ముఖ్యంగా గమనిస్తున్నది, దాంతో ఆగిపోకుండా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి ప్రభుజీ. దాని మీద మీరు ఏమని అంటే? ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇస్కాన్ సంస్థ కానీ ఇలాంటి కూర్మ గ్రామాలు కానీ కుల మత జాతి ప్రసక్తి లేకుండా భక్తి ప్రచారం చేస్తున్నాయి. మన సనాతన ధర్మం అంటే అందరూ ఒకలే. కాకపోతే వీళ్ళు ఒక 2023 సంవత్సరాలు 2025 సంవత్సరాల ముందు ఒక భాగం విడిపోయారు. వాళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. అలానే 1400 సంవత్సరాల ముందు కొంతమంది విడిపోయారు సనాతన ధర్మం నుంచి, వాళ్ళు ముస్లిమ్స్ అనుకుంటున్నారు. అలాగా 2500 సంవత్సరాల ముందు జైనిజం అనుకుంటూ బుద్ధిజం అనుకుంటూ విడిపోయిన వాళ్ళు అందరూ సనాతన ధర్మానికి 5000 సంవత్సరాల ముందు అందరూ మన బేస్ శ్రీకృష్ణ పరమాత్ముడే, రాముడే. కరెక్ట్. మనకి ఏదైతే ఫస్ట్ నుంచి వేదాలు పుట్టాయో అక్కడి నుంచి అంతా ఒకటే సనాతన ధర్మం. వీళ్ళందరూ విభజన అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం రకరకాలుగా వాళ్ళు. అయితే మీరు ఇస్కాన్ సంస్థ మీరు గురించి తెలుసుకోండి. అంటే ఒకే కప్పు కింద, పై కప్పు కింద అందరూ కలిసిమెలిసి ఎలా ఉండగలరు అది నేర్పిస్తుంది. అంటే ఇస్కాన్ ఎవరైతే స్థాపించారో ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆయన అంటారు, రియల్ యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి. అది కాదు, జెనీవాలో ఉంది. అది అక్కడ ప్రతి సంవత్సరం జెండాలు పెరుగుతున్నాయి. అంటే మీరు ఐక్యం చేయట్లేకపోతున్నారు. జెండాలు పెరుగుతున్నాయంటే మీరు విభజన జరుగుతుంది. ఇప్పుడు ఇస్కాన్ అనే సంస్థ రాధాకృష్ణుల యొక్క భక్తితో అందరినీ కలిసికట్టుగా చేస్తుంది. మీరు చూడండి, అన్ని దేశస్తుల్లో ఈ భక్తి భావన ఉంది. ఖచ్చితంగా. నేను ప్రభుజీ అంటే మీతో ఈ మాట నేను పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక 10 రోజుల క్రితం నేను తిరుపతి వెళ్ళాను ప్రభుజీ. అక్కడ నేను ఒక ప్రభుజీని కలిశాను, అక్కడ పాప వినాశం దగ్గర. ఆయనతో ఒక అరగంట మాట్లాడాను ప్రభుజీ. ఖచ్చితంగా నాలో ఒక రకమైన ఒక స్పార్క్ లాగా నాకు, అంటే ఆయన చెప్పబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పారు, ఇస్కాన్ మన శ్రీకాకుళం దగ్గర ఉంది అంటే ముందు నాకు తెలుసు. అంటే నేను ఆయన చెప్పారు, ఏదో ఒక నాకు మనసులో ఒక రకమైన భావన ఏర్పడి ఖచ్చితంగా షూట్ చేద్దాం అంటే, నేను చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అందరికీ చూపిస్తే ఒక రకమైన దోవలోకి వస్తారు అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను వచ్చాను. అంటే ఇక్కడ ముఖ్యంగా మన కూర్మ గ్రామంలో ఏంటేం చేస్తారు గురూజీ? అంటే మన కార్యక్రమాలు ఏంటంటే ఉంటాయి ప్రభుజీ? అంటే ముఖ్యమైనది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, అవగాహన అనేది అందరూ కోల్పోయారు. అది భగవద్గీత యొక్క ముఖ్యమైన ఉపదేశం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళు ఈ కులమత ప్రసక్తి వీటి నుంచి బయటకు రాగలరు. అవును గురు, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కాబట్టి నేను ముందు ప్రశ్నకి నేను ఇంకా జవాబు ఇస్తున్నాను. అది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణ ఏమంటారంటే, ఇక్కడ పుట్టిన అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి విడిచిపెట్టండి, ప్రతి ఒక్క మనిషికి మరు జన్మం ఉంది. ఇంతకుముందు కూడా ఎన్నో జన్మలు ఎత్తే మనం ముందు కూడా ఎత్తబోతున్నాం. అందువలన ఈ జన్మలో మనం ముస్లిం అవ్వచ్చు, వచ్చే జన్మలో హిందువులు అవ్వచ్చు, ఆ తర్వాత జన్మలో క్రిస్టియన్స్ అవ్వచ్చు. ఇవంతా ఆ లోపల ఉన్న ఆత్మ, జీవాత్మ అనేది మాత్రం దానికి ఏమీ ముస్లిం కానీ క్రిస్టియనిజం అనేది లేదు. బాడీ, శరీరం ఇవ్వబడుతుంటే ఎక్కడ పుడుతున్నారో దాన్ని బట్టి వాళ్ళు పాటిస్తున్నారు అంతేనా. కానీ సనాతన ధర్మంలో ఏంటి పాటిస్తుందంటే, మనం ఈ జన్మ మృత్యువుల నుంచి బయటకు తప్పించుకున్న మార్గం ఏంటి, అది భగవద్గీతలో ముఖ్యమైన ఉపదేశం. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుని గీతం. అవును గురుజీ. అంటే భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నారంటే, ఎప్పటి వరకు ఈ భూలోకాల్లో మీరు పుడతారో జన్మ మరణం అనేది దాని నుంచి తప్పించుకోలేరు. మరలా ఈ మధ్యలో 2 సమస్యలు ఉన్నాయి. ఏంటి? ముసలితనం, రోగాల నుంచి తప్పించుకోలేరు. దీని నుంచి పర్మనెంట్ రిలీఫ్ ఏంటి?
అంటే కృష్ణ ఏమంటారంటే మీరు ఎప్పుడైతే నా లోకమైన వైకుంఠాన్ని చేరుకుంటారో మళ్ళీ మరుజన్మం అనేది ఉండదు, మళ్ళీ ముసలితనం అనేది ఉండదు, రోగాలు ఉండవు. అంటే వైకుంఠం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. వైకుంఠం అనేది సంస్కృత పదం, వైకుంఠ అనే పదం నుంచి వచ్చింది. అందులో 2 పదాలు ఉన్నాయండి, వైకుంఠ. కుంఠ అంటే చింతలు లేదా ఆందోళన. దాని ముందు వై అని పెడితే దానికి విపరీతమైన అర్థం వస్తుంది. అంటే ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం, ఆందోళన లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఏం ఆందోళన, చింత? జన్మ మరణం లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. జన్మ మరణాలు అసలు లేని ప్రదేశం. లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. అక్కడికి వెళ్ళడమే జీవిత లక్ష్యం. అది ఎలా సాధ్యం? కృష్ణ ఏమంటారంటే అంతకాలే చ మామేవ స్మరణముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. ఈ శ్లోకంలో కృష్ణ అర్జునుడికి స్పష్టీకరణ చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఆఖరి పదం కృష్ణ ఏం వాడారంటే అసంశయ. అంటే ఇందులో సంశయం సందేహం లేదు అర్జున. అంతకాలే వ్యక్తి మరణించేటప్పుడు మామేవ అంటే నన్ను, అంటే శ్రీకృష్ణుణ్ణి, స్మరణముక్త కలేవరం, ఎవరైతే స్మరిస్తూ శరీరం విడిచిపెడతారో వాడికి పునర్జన్మ ఉండదు. అది ధ్యేయంగా భగవద్గీత ఆధారంగా చాలా స్పష్టంగా పూర్తి ప్రపంచానికి తెలియజేయడానికి ఇస్కాన్ సంస్థలు కానీ, ఇస్కాన్ టెంపుల్స్ కానీ, ఇలాంటి గ్రామీణ క్షేత్రాలు కానీ తాలూకు ముఖ్య లక్ష్యం ఇక్కడ ఉన్న వాళ్ళు పాటించేది కృష్ణ భక్తి ద్వారా అంత సమయంలో భగవంతుడిని, నారాయణుని, విష్ణువుని, శ్రీకృష్ణుని స్మరించడం. దానికి అనుకూలమైన వ్యవస్థ కాబట్టి ఇది తీసుకుంటున్నాం. వచ్చే వాళ్ళకు కూడా ఈ విధంగా గ్రంథాల రూపంలో కానీ, గ్రంథాల వితరణ రూపంలో కానీ, ప్రవచనాల రూపంలో కానీ, భగవంతుడికి అర్పించిన ప్రసాదం రూపంలో కానీ ఏదో విధంగా భక్తి అందించామంటే వాడి జీవితంలో అతి పెద్ద సమస్య నుంచి తప్పించుకోగలడు. అది ముఖ్యమైన మా ధ్యేయం. అవును ప్రభుజీ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రెండో ప్రశ్న మీ తాలూకు ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకు ముఖ్య ధ్యేయం ఏంటంటే కృష్ణ భక్తికి అనుకూలంగా జీవితాన్ని మరల్చుకోవడం. అవును ప్రభుజీ. ఇప్పుడు చూసారంటే మీరు వెస్టర్నైజేషన్ గురించి మాట్లాడుతున్నారు, విదేశీకరణ అవ్వడం. ఇప్పుడు చూసారంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మనకి సౌకర్యాలు, సదుపాయాలు అందించేశారు. ఇప్పుడు కూడా చూసారంటే మనం స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, స్వతంత్రం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యొక్క విధానాలకి, వాళ్ళ యొక్క ఈ గ్యాడ్జెట్స్కి, వాళ్ళ యొక్క ఈ పద్ధతులకి మనం అలవాటు పడిపోతున్నాం. నేను సంస్కృతి వాడట్లేదు పదం, ఎందుకంటే సభ్యత కూడా వాడట్లేదు. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ అని వాడలేము. కల్చర్ అంటే అది సభ్యత. సభ్య సమాజాన్ని దేవుని అంటారు. మీరు ప్రపంచంలో అన్ని సభ్యతను తెలుసుకోండి, భారతీయ సభ్యత ఒక సభ్య సమాజం. మీరు ఇప్పుడు చూసారంటే అక్కడంతా విచ్చలవిడితనం. అదే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తీసుకోవడం. అందులో చాలా పెద్ద సమస్య ఈరోజు ఏంటంటే ఆరోగ్య సమస్య. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ లేదా షుగర్ ఉంది. ఒక 15-20 ఇంట్లో చూసారంటే లీవర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది. 40-50 ఇంట్లో చూసారంటే హార్ట్ ప్రాబ్లం కానీ, హార్ట్లో స్టంట్లు పడుతున్నాయి. 80-100 ఇంట్లో క్యాన్సర్ అనేది ఉంది. ఇంత పెద్ద సమస్యలకు కారణం ఏంటంటే విదేశీయులు ఏదైతే మనకి పంటలు పండించే పద్ధతి ఇచ్చేశారో దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అంతవరకు మనం సహసిద్ధంగా పంటలు పండించేవాళ్ళం, నాటు విత్తనాలు వేసేవాళ్ళం, పశువుల యొక్క గత్తం అంటే పేడ ఎరువు దీన్ని ఉపయోగించేవాళ్ళం. కానీ వాళ్ళు ఈ పద్ధతిని తప్పించేసి రసాయనాలు ఇచ్చేశారు. అంటే యూరియా, డిఏపి, పొటాష్, జింక్, సల్ఫేట్, రకరకాల కెమికల్స్ వాడుతున్నాం. విత్తనాల్లో మార్పులు జరిగిపోయి హైబ్రిడేషన్ అయిపోయింది. దాంతోపాటు పురుగు మందులు అందించేశారు మనకి. తర్వాత ఇప్పుడు కలుపు మందులు ఇస్తున్నారు. అంటే అన్ని రకాల రసాయనాలు, విష పదార్థాలు భూమిలో కలుపుతున్నాం. దాంతో పండిన పంటలు తింటున్నాం. అది మొదటి కారణం. సంవత్సరానికి ఒక పంట పండేది ప్రభుజీ, ఇప్పుడు సంవత్సరానికి 4-5 పంటలు పండించేస్తున్నాం. అది కూడా స్టాండర్డ్ లేదు. అవును, అవి తింటేనే మనకి షుగరు, బీపీ ఇవన్నీ వచ్చేస్తాయి. సమస్య అది పెద్ద కారణం అనమాట. అంటే మొదటిది ఆహారం లోపం జరిగిపోయింది. రెండోది చూసారంటే గాలి కలుషితం. ఇప్పుడు 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ప్రతి ఊర్లో పెరుగుతున్నాయి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఉన్నాయంటే పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ పెరుగుతుంది. అది ఎప్పుడైతే ఇంజిన్లో కాలుద్దో దాని నుంచి వచ్చే ఏదైతే పొగ ఉందో దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక గ్యాస్ ఉంది. దాన్ని విషవాయువు అంటే సైలెంట్ కిల్లర్ అంటారు. అది మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఎన్నో వ్యాధులకి, ఎన్నో రకాల ఎలర్జీలకి కారణం అవుతుంది. మూడోది త్రాగే నీరు. మనకి ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ తాగే నీరు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? దగ్గర ఉన్న నది నుంచో ఏదో ఒక పెద్ద సరస్సు. కానీ ఆ నదికి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? పొలాల్లో పడిన నీరంతా, వర్షాకాలంలో వచ్చినంత నీరు చేరుతుంది. దాన్ని మనకి సప్లై చేస్తున్నారు కొంత ప్యూరిఫై చేసి. కానీ అందులో రకరకాల రసాయనాలు, భూమి కాలుష్యం అయిపోతుంది. మనం ఆ రసాయనాలు అంటే అన్ని రసాయనాలు తీయలేరు వీళ్ళు ప్యూరిఫికేషన్లో. అందువల్ల మనకి ఎన్నో పెస్టిసైడ్స్ మనకి నీటి ద్వారా కూడా అందుతున్నాయి. ఇది 3 ముఖ్యమైన కారణాలు: గాలి, నీరు, ఆహారం కలుషితం అవడం. అందుకోసం మళ్ళీ పూర్వ పద్ధతి పాటించాలి. మన పూర్వీకులను ఒక్కసారి గమనించండి. అందరూ వాళ్ళ యొక్క ఆయుష్ ఎలా ఉండేది, అంటే ఆరోగ్యం ఎలా ఉండేది, తర్వాత బలం ఎలా ఉండేది, మానసిక ప్రశాంతత ఎలా ఉండేది, అవన్నీ మనం కోల్పోతున్నాం ఈ ఆధునికమైన పద్ధతుల ద్వారా. అందువల్ల మళ్ళీ పాత జీవన విధానాలు పాటించడం, భక్తిమయ జీవనం తీసుకోవడం ఈ జీవిత లక్ష్యం.
ఖచ్చితంగా గురూజీ. అంటే భక్తి మార్గంలోకి వెళ్తే ఖచ్చితంగా మనం సక్రమంగా మన పాత పద్ధతులను అనుకరిస్తూ ఖచ్చితంగా పూర్వీకులు అనుకరిస్తూ వెళ్తుంటే మనం మళ్ళీ రీస్టోర్ అవుతాం. ప్రతిది కూడా రీస్టోరేషన్ అవుతుంది ప్రతిది కూడా. అయితే భక్తి మార్గం అంటే దాన్ని అది కూడా చాలా వైడ్. అయితే గురూజీ నాకు చిన్న సందేహం ఉంది గురూజీ. ఇప్పుడు అంటే కొంతమంది అడిగిన సందేహం నేను మీ ద్వారా నేను అందరికీ కూడా ఇచ్చేద్దాం అనుకో. ఇప్పుడు ఇస్కాన్ అంటే ఓన్లీ శ్రీకృష్ణుడిని పూజిస్తారు, శ్రీకృష్ణుడిని అలాగే రాధాదేవి పూజిస్తారు ఇస్కాన్ అంటే. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అలాగే శివుడిని, సత్యనారాయణమూర్తిని, దుర్గాదేవి అందరినీ కూడా గౌరవిస్తారా? గౌరవిస్తారు ఖచ్చితంగా. అంటే మన దేవతలు, మన హిందూ ధర్మంలో ఏవైతే దేవతలు ఉన్నారో అందరినీ కూడా మనం గౌరవిస్తాం. దూషించడం అనేది అది మా తాలూకా ఇందులో లేదు. ఎందుకంటే ఈవెన్ మేము జీసస్ ని, మొహమ్మద్ పైగంబర్ని వాళ్ళని కూడా దూషించాం. వాళ్ళు భగవంతుని యొక్క ప్రవక్తలు, వాళ్ళు రకరకాల ఉన్న ప్రదేశాలు బట్టి వాళ్ళు రకరకాల ఉపదేశాలు ఇచ్చారు. అందువల్ల వాళ్ళని కూడా మేము దూషించాం. ముఖ్యమైనది ఏంటంటే అన్ని శాస్త్రాల తాలూ జ్ఞానం లేదు కాబట్టి మనం అందరూ ఈ విధంగా అనుకుంటున్నాం. అందరూ ముఖ్యంగా భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి, మీకు తెలిసిపోద్ది జీవిత లక్ష్యం ఏంటి, ఎవరు భగవంతుడు, ఈ సృష్టికర్త ఎవరు, మొత్తం సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది, విష్ణు సహస్రనామం వినండి, అన్ని గ్రంథాల ద్వారా తెలుసుకోండి ఎవరు భగవంతుడు. అది ముఖ్యంగా మేము చెప్పేది. అవును ప్రభుజీ. అంటే మీరు ఖచ్చితంగా అంటే అంతర్లీనంగా మన శ్రీకృష్ణుడు ఏంటంటే రకరకాల అవతారాల్లో శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, నరసింహ అవతారం ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు అవతారాలే. సో వాటిని కూడా మీరు అవే చాలా ముఖ్యం. అవి మిగతా దేవీ దేవతలందరూ అంటే ఈ మొత్తం సృష్టి కార్యకలాపాలలో రకరకాల సేవలు చేస్తున్నారు, భగవంతుడి యొక్క సేవలు చేస్తున్నారు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. అయితే మీరు ఇంకో ఉదాహరణ మీరు తెలుసుకోండి. భగవంతుడు ఎవరు? ఇప్పుడు అన్నమాచార్యులు ఉన్నారు, ఆయన కీర్తనలు పాడారు. అందులో ఒక కీర్తనలో పాడుతున్నారు, బ్రహ్మ కడిగిన పాదము. ఎవరి పాదం కడిగారు ఆయన? ఎప్పుడు కడిగారు? ఆయన సామాన్యుడా? అన్నమాచార్యులు. ఆయన ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే భగవంతుడు వామన అవతారం ఎత్తాడో ఆయన 3 అడుగులు చోటు అడిగాడు బలిచక్రవర్తికి. అప్పుడు బలిచక్రవర్తి ఎప్పుడైతే ఇచ్చేసాడో మొదటి అడుగు వేసినప్పటికీ కింద ఉన్న లోకాలన్నీ నిండిపోయాయి. వామనుడు అంటే రెండో పాదం ఎత్తినప్పటికీ అది బ్రహ్మలోకం వెళ్ళింది. అక్కడ బ్రహ్మకి ఏం తోచాలో తెలియక ఆయన కమండల నుంచి ఆయన పాదాలను కడిగాడు కాబట్టి బ్రహ్మ కడిగిన పాదం అంటారు. అదే కాకుండా అన్నమాచార్యులు ఇంకొక కీర్తనలు ఏం రాస్తున్నారు? చేరి యశోదకు శిశుడితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు అంటున్నాడు. ఏమన్నాడంట? ఎవరైతే యశోదాకి శిశువో శ్రీకృష్ణుడు, ఆయన ఎవరికి? బ్రహ్మకి తండ్రి అంటున్నాడు. మీరు అనంత పద్మనాభ స్వామి మందిరం వెళ్ళారంటే తిరువనంతపురం, త్రివేంద్రం, అక్కడ పద్మనాభ స్వామి ఆయన పవలిస్తుంటారు, శేషశైల వాసుడే. ఆయన నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆయన పేరు ఎందుకు వచ్చింది? పద్మనాభ. నాభి నుంచి కమలం వచ్చింది కాబట్టి పద్మనాభుడయ్యాడు. ఆ కమలంలో ఎవరు కూర్చుంటారు? బ్రహ్మ కూర్చుంటారు. బ్రహ్మకి తల్లి ఎవరు లేరు, తండ్రియునితడు కాబట్టి ఇతని నుంచి బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి అక్కడ అంటే ఒకటి విషయం తెలిసిపోయింది, బ్రహ్మ ఈయన ద్వారా ఉద్భవించిన వాడు, బ్రహ్మ ఆయన పాదాలను కడిగినవాడు. రెండోది రామదాసు ఎవరు? ఆయన సామాన్య భక్తుడా? భద్రాచల రామదాసు సామాన్య భక్తుడు కాదు. ఆయన కోసం అక్కడ నవాబు దగ్గరికి రామలక్ష్మణులు వెళ్ళి బంగారు నాణ్యాలు ఇస్తే అప్పుడు నమ్మాడు ఇతను సామాన్య భక్తుడు కాదు, ఆయన చెరసాలను తీసేమన్నాడు. ఆ రామదాసు ఆయన కీర్తనలు ఏం పాడుతున్నాడు అది కూడా జాగ్రత్త చూడండి. అందరు పాటలు వినేస్తారు కానీ తన అర్థాలు తెలుసుకోవాలి. భక్త రామదాసు పాడుతున్నాడు, సదాశివుడు నిన్ను సదా భజించడి, సదానంద నీ నామెంతో రుచిరా. ఏం చెప్తున్నాడు? సదాశివుడు అంటే శివుడు ఎప్పుడు భజిస్తున్నాడంట ఎవరి నామాన్ని? రామనామాన్ని భజిస్తున్నాడని స్పష్టీకరణ చేస్తున్నాడు. అదే కాకుండా మీరు చూసారంటే రామదాస్ ఇంకో దగ్గర ఏం పాడుతున్నాడు? ఇంకో కీర్తనలో శశిధర పూజిత శంకు చక్రధర అని పాడుతున్నాడు. శశిధర, శశి అంటే చంద్రుడు, ధరించిన వాడు ఎవరు? శివుడు. శశిధర పూజిస్తున్నాడు ఎవరికి? శంకు చక్రధరమైన ఈ రూపాన్ని పూజిస్తున్నాడు, విష్ణువుని పూజిస్తున్నాడు, స్పష్టీకరిస్తున్నాడు. అంటే మన ప్రామాణికమైన ఆచార్యులు ఏ విధంగా తెలియజేస్తున్నారు దాని ప్రకారం తెలుసుకోవడం, ఎవరు భగవంతుడు, ఎవరు ఆయన ద్వారా అన్ని ఉత్పత్తి జరుగుతున్నాయని తెలుసుకోవాలి. అదే కాకుండా వామన అవతారం గురించి చెప్పాను. వామన అవతారంలో ఏం జరిగింది? మొత్తం సృష్టిని ఆక్రమించాడు కదా. ఒక పాదంలో మొత్తం కింద లోకాలు అయిపోయి, ఒక లోకం మూడో పాదానికి చోట్లేదు. అప్పుడు బలి ఆయన తలని ఇస్తాడు, శిరస్సులో ఆయన పాతాళంగా తొక్కేస్తాడు. అందువలన శాస్త్రాధారంగా తెలుసుకోండి. ఇస్కాన్ అనేది అన్ని శాస్త్రాధారితంగా, గురు పరంపర, గురువుకి గురువు ఉన్నారు, గురువు ఉన్నారు. అలాగా
కృష్ణుడి నుంచి వచ్చిన జ్ఞానం కాబట్టి ఇందులో ప్రామాణికమైనది, బోనఫైడ్ నాలెడ్జ్. అవును ప్రభుజీ. అంటే నేను అంటే దీని ద్వారా అందరికీ ఒక రకమైన సందేహం తీరుతుందని నేను అడిగాను ప్రభుజీ. తప్పేం కాదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇస్కాన్ అంటే ఓన్లీ శ్రీకృష్ణుని పూజిస్తారు, శ్రీకృష్ణుడు వేరే దేవుడా అన్న, అంటే వేరే మతస్థులు రకరకాలుగా మనకి రంగులు పులుగుతున్నారు. సో దాన్ని మనం అంటే ఒక రకమైన భగవద్గీత మీరు యథాతథం అనేది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు 700 శ్లోకాలకి భాష్యం రాశారు. అవును ప్రభుజీ. అది ఒక్కసారి చదవండి. అవును. లేకపోతే మీ దగ్గర ఇంటిలో ఏ భగవద్గీత ఉన్నా 7వ అధ్యాయం ఒక్కసారి చదివితే భగవంతుడు శ్రీకృష్ణుడు స్పష్టీకరణ ఇచ్చేసాడు. ఆయన ఎవరు, మిగతా దేవీ దేవతలు ఎవరు, దాని తలుగా డిఫరెన్స్ చేసి 7వ అధ్యాయంలో భగవంతుడు స్పష్టంగా తెలియజేశాడు ఆయన ఎవరు. భగవంతుడికి ఆయనే అహం హి ఆదిర్ దేవానాం, నేను ఆది దేవుడిని. మిగతా దేవీ దేవతలు ఏప్య అన్య దేవతా భక్త, మిగతా అన్య దేవతా భక్తులు వాళ్ళు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. వాళ్ళు పొందే ఫలములు అల్పములు, వాళ్ళకి పొందే ఫలములు కూడా నేను పరోక్షంగా నేనే చివరికి ఏమవుతుంది అంతా ఈయన, అంతా ఒకటే తెలుసుకోవడం. అందుకోసం ఈ దేవీ దేవతలందరినీ ఆదరణతో చూస్తాం, కానీ భగవంతుడు శ్రీకృష్ణుని మేము మా భగవంతుడిగా స్వీకరించాం. ఇంకా ఇక్కడ మన కోర్మ గ్రామంలో ఇంకా అంటే మన ఫ్యూచర్లో ఏంటి కార్యక్రమాలు చేయాలని తెలుసు. అంటే ఇప్పుడు ఎంతమంది, అంటే నేను ఇక్కడ విన్నాను గృహస్థులు కొంతమంది వచ్చి ఉంటున్నారు అని విన్నాను. అంటే రావడానికి ప్రామాణికం ఏంటి గురూజీ ఇక్కడ రావడానికి? ముఖ్యంగా ఇక్కడ 3 రాష్ట్రాల ప్రజలు ఉంటున్నాం, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా. గృహస్థులు అలాగే బ్రహ్మచారులు కూడా ఉన్నారు. ఇంచుమించుగా ఇక్కడ 75 మంది ఉంటున్నాం. 75 మంది, మా 16 ఫ్యామిలీస్, టోటల్ 75 మంది. అందులో కొంత బ్రహ్మచారులు ఉంటారు. బ్రహ్మచారి ఆశ్రమం దూరంగా ఉంటుంది. చూశాను గురూజీ. ఓకే. అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు 2 విధాలుగా వస్తారు. కొన్ని రోజులు ఉండడానికి, ఈ వాతావరణం, ఈ ఆధ్యాత్మిక సంస్కృతి చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. చాలామంది విజిటర్స్, దర్శకులు. వాళ్ళకి మేము ఇక్కడ గెస్ట్ హౌసెస్ ఇస్తాం, వసతి గృహాలు. వాళ్ళు ఉండొచ్చు, ఏమి ధనం ఏమి ఇవ్వవలసిన లేదు, నిశ్శుల్కం. ప్రసాదం భోజనం కూడా తీసుకోవచ్చు. ఎంతోమంది వస్తుంటారు, ఉంటుంటారు. ఇక్కడ భక్తి మార్గాన్ని అవలంబిస్తారు, పాటిస్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాక దాన్ని పాటిస్తారు. అలాగే ఎంతోమంది ఉన్నారు. అలాగే పర్మనెంట్ ఎవరైనా రావాలనుకుంటే ఇస్కాన్ సంస్థ ద్వారా కొంతైనా ట్రైనింగ్ వాళ్ళకు అవసరం ఉంటుంది. లేకపోతే కొత్త వాళ్ళు కూడా రావచ్చు, కాకపోతే వాళ్ళకి కొంత సమయం పట్టవచ్చు. ఇక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. తర్వాత మేము ఏదైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో అది 16 మాలలు జపించాల్సి వస్తుంది. తర్వాత వెల్లుల్లి, ఉల్లి తినని వాళ్ళు, కొన్ని నియమాలు పాటించిన వాళ్ళు 35 సంవత్సరాల లోపల వాళ్ళకి మేము ఇప్పుడు అవకాశం ఇస్తాం, గృహస్థులు అయితే. ఎందుకంటే వాళ్ళు కొంత సేవలు చేయగలరు, దీనికి తోడ్పడగలరు అనమాట. సో మనం సేంద్రీయ వ్యవసాయం ఎవరి అంటే ఫుడ్ ఎవరిది ఫుడ్ వాళ్ళే చేసుకోవడం, అలాగే అంటే ఎవరిదాలు చేసుకోండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు 16లో కొంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, కొంతమంది పూజారులు ఉన్నారు, కొంతమంది ప్రచారకులు ఉన్నారు, కొంతమంది వంట చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. అలాగా రకరకాల ఒక గ్రామాన్ని విభాగాలుగా మీరు విభజించుకుని ఎవరికి ఏ నైపుణ్యం ఉందో, ఎవరికి ఏ నైపుణ్యం ఉందో, బలం ఏ విధంగా ఉందో దాని ప్రకారం గురువు యొక్క పర్యవేక్షణలో మాకు రకరకాల సేవలు ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం మేము చేస్తుంటాం. అంటే ఎవరైనా కొత్తగా రావాలనుకునే వాళ్ళు రావచ్చు. చాలా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుంది గురూజీ. అంటే చాలా ఎండగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చాక ఒక ప్రశాంతమైన వాతావరణం, చాలా ప్రకృతి సిద్ధంగా చాలా బాగుంది గురూజీ. అంటే ఇంకో విషయం మీకు తెలియజేయాలనుకున్నాను. ప్రతి ఒక్క యుగంలో భగవంతుడిని పొందే మార్గాలు వేరు. కృతే ధ్యాయతో విష్ణుం, అంటే కృతయుగం అంటే సత్యయుగంలో భగవంతుని పొందాలంటే విష్ణువు మీద ధ్యానించడం ద్వారా భగవంతుని పొందగలిగేవారు. అవును ప్రభుజీ. త్రేతాయాం యజతో మకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి భగవంతుని పొందగలిగేవారు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో మందిరంలో అర్చ విగ్రహ సేవ కానీ ఇంట్లో విగ్రహాల సేవ ద్వారా భగవంతుని పొందగలిగారు. కానీ కలో తద్ హరికీర్తనాథ్, కలియుగంలో మాత్రం హరినామ సంకీర్తన ద్వారానే భగవంతుని పొందగలుగుతాం. అందుకోసం మన తెలుగులో వచ్చిన ఆచార్యులు, అన్నమాచార్యులు, రామదాసు కానీ, పక్క ఉన్న రాష్ట్రాల్లో వచ్చిన ఆచార్యులు కానీ, అంటే పురంధరదాసు, కనకదాసు, తుకారాం, త్యాగరాజు, వీళ్ళందరూ చేసిందంటే హరినామ సంకీర్తన. అంటే కలి సతరణ ఉపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది. అందులో బ్రహ్మని నారదముని అడుగుతాడు ఒక ప్రశ్న. కలియుగంలో అందరు ప్రజలు ఏదో చీకులు చింతలతో ఉంటారు, దీని నుంచి బయటపడే మార్గం ఏదని తెలియజేయండి అని బ్రహ్మని అడుగుతాడు నారదుడు.
మీరు కూడా చూడొచ్చు, మీ బంధుమిత్రుల్ని ఎప్పుడైనా కలిస్తే మొదటి ప్రశ్న ఏం అడుగుతారు? ఎలా ఉన్నారు అని అడుగుతారు. అవును ప్రభుజీ. వాళ్ళు ఏం జవాబు చెప్తారు? బాగున్నాం అంటారు. అయితే రెండో ప్రశ్న అడగండి రేపటి నుంచి, బాగున్నాం అనే వాళ్ళకి నిజంగా బాగున్నారా అంటే కొంచెంసేపు ఆలోచనలు పడతారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్తారు. అంటే ఖచ్చితంగా కష్టాలు. ప్రభుజీ. అదేవిధంగా మీరు టాటా బిర్లాలను కూడా అడిగారంటే ఆర్ యూ ఫైన్ అంటే ఎస్ వీఆర్ ఫైన్ అంటారు. ఆర్ యూ రియల్లీ ఫైన్ అంటే వాళ్ళు ఆలోచిస్తారు. అంటే వాళ్ళ తాలూకు సమస్యల లిస్టు వేరు, మన తాలూకు సమస్యల లిస్టు వేరు. అంటే ధన సంపాదనలు ఆస్తులతో అన్ని సమస్యలకి పరిష్కార మార్గం జరగదు అని తెలుసుకోండి. దీనికి ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంది, అదే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది. అవును ప్రభుజీ. అయితే ఎప్పుడైతే బ్రహ్మ ఈ ప్రశ్న అడిగారో నారదుడికి, నారదుడి బ్రహ్మని ప్రశ్న అడిగాడో బ్రహ్మ చెప్తున్నారు అనమాట, ఒక మంత్రం చెప్తున్నారు కలియుగం ప్రజలకి. ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి కింద ఇంకో శ్లోకం చెప్తున్నారు బ్రహ్మ. ఏమనంటే ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతో పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఏమని చెప్తున్నారంటే ఇతి షోడశకం అంటే ఈ 16 పదాల మహామంత్రం అనేది కలి కల్మష నాశనం, కలియుగంలో ఉన్న అన్ని కల్మషాలని నాశనం చేయగలదు, అన్ని సమస్యల్ని పరిష్కరించగలదు. నాతో పరతరోపాయం, ఇంకో ఉపాయం కలియుగ ప్రజలకు లేదు. సర్వవేదేషు దృశ్యతే, అన్ని వేదాల తాలూకు సారం ఈ మహామంత్రం అన్నారు. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీకు స్పష్టంగా నేను తెలియజేసేదంటే ఏంటంటే, ఈ నామాన్ని మీరు 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయించి జపించగలిగితే దీనితో అద్భుత ఫలితాలు మీరు పొందగలరు. అందులో ముఖ్యమైనది ఆధ్యాత్మిక ఫలితం, అంటే భగవత్ అనుభూతి, భగవత్ అనుగ్రహం మీరు పొందగలరు. ఎందుకంటే కలియుగంలో హరినామం జపించడం వల్ల చాలా పెద్ద ఫలితం ఉంది. దీనికోసం ఇలాంటి మాల మీకు ప్రతి ఒక్క ఇస్కాన్ సెంటర్లో కానీ ప్రతి దగ్గర జరుగుతుంది. దీంట్లో 109 పూసలు ఉంటాయి. ఒక పూస మీద ముడి వేసి ఉంటుంది. అది కాకుండా 108 పూసలు ఉంటాయి. ఇందులో ఈ పూసలు జపించడానికి చూపుడు వేలు వాడడం, ఎందుకంటే అందరికి చూపిస్తాం కాబట్టి దూషితమైనది. ఈ మధ్య వేలు మీద పెడతాం. ఏది పెడుతున్నాం చూడండి, ఏదైతే ముడి వేశారు కదా ఈ పూస మీద జపించాం, మిగతా 108 పూసల మీద జపిస్తాం. ఈ పూస పక్క పూసని ఈ మధ్య వేలు మీద పెట్టి బొటన వేలతో ఇలా పట్టుకుంటాం. ఈ నామాన్ని కొంచెం గట్టిగా ఉచ్చరించాలి చెప్పేటప్పుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక పూసని మీ వైపు నడపండి. మళ్ళీ రెండో పూసను పట్టుకోండి. నేను ముందు అంటాను, నా వెనక మీరు అనండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. అలా తిప్పాలి. ఇలా మొత్తం మాల చేయడానికి మీకు 9 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. ఇంత సమయం కేటాయించండి, చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నామాన్ని బయట ఉంచి జపించకూడదు. బయట వస్తే దీని ఫలాన్ని దేవతలు తీసుకెళ్ళిపోతారు. దీనికోసం ఇలాంటి సంచి కూడా ఇవ్వబడుతుంది. ఇవేమి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాదు. ఈ సంచిలోనే పెట్టి ఈ మాల పట్టుకొని తర్వాత ఈ చూపుడు వేలు దీనికి ముట్టకూడదు కాబట్టి ఇలాగా ఒక సందు ఉంటుంది, అంత సందు నుంచి తీసేయండి. ఇలా పెట్టి హరే కృష్ణ 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 హరే 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 రామ. అంటే ఆ సంచిలో మాల పెట్టేసి చూపుడు వేలు బయటికి పెట్టేసి దాంట్లో జపించాలి. మనసులో అయినా జపించుకోవచ్చు కాదు, ఇది బయటికే మీరు వినాలి ఆ మంత్రం, అప్పుడే దంతాలకు ఫలితం లభిస్తుంది. అయితే మీకు ఇందులో సందేహం ఉంటే, దీనికి ఏ నియమాలు నిబంధనలు లేవు, ఎవరైనా చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంలో అందరూ చేయొచ్చు, ఏ సమయంలో జపించవచ్చు. మీకు ఇందులో సందేహం ఉంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, ఇస్కాన్ అని కొట్టండి స్పెల్లింగ్. దాంతోపాటు ఏ దేశం పేరు మీకు గుర్తుంటే ఆ దేశం పేరు కొట్టండి. అమెరికా, రష్యా, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏదైనా అక్కడ ఉన్న ప్రజలు యూట్యూబ్లో చూడండి ఎంతమంది ఈ నామాన్ని జపిస్తున్నారు. అంటే ఇంచుమించుగా అందరూ దేశస్తుల్లో ఎంతోమంది అన్ని దేశాల్లో ఈ నామాన్ని జపిస్తున్నారు. అంటే ఎంత బలమైన మంత్రం అయి ఉండాలి ఇది. అందువలన అందరికీ ప్రేక్షకులకి చేతులు ఖచ్చితంగా బయట ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు చెప్పిస్తున్నారు, మన ఇండియాలో వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకోసం అందరికి చేతులు జోడించి విన్నపం ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపించండి, చాలా బలమైనది, అన్ని సమస్యలకి పరిష్కారం. అది చాలా బాగా చెప్పారు ప్రభుజీ మీరు. నాకు ఖచ్చితంగా నా సెల్ఫ్ ఇదేంటంటే, నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ప్రభుజీని కలిశానని చెప్పాను కదా, ఆయన నాకు చెప్పారు ఇలా ఒకసారి మీరు వెళ్ళి కలవండి, మీ ఛానల్ ద్వారా చూపించండి అని. ఒకసారి చెప్పేసరికి నాకు రోజు అదొక రకమైన ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుని ఈరోజు ఉదయం 3:30 బయలుదేరి వచ్చాను ప్రభుజీ. వచ్చి మొత్తం అంతా షూట్ చేసుకుని ఇలా వచ్చి ఎవరితో మాట్లాడాలంటే నాకు నిజంగా శ్రీకృష్ణుడు పంపించినట్టుగా మీరు కనిపించారు, మీరు చక్కగా మాట్లాడారు. నమస్తే ప్రభుజీ, మీరు చాలా బాగా మాకు అన్ని విధాలుగా మీరు చెప్పారు. అందరూ కూడా ప్రేక్షకులు అందరూ ఫాలో అవుతారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ప్రభుజీ. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
ఇక్కడ కృష్ణుడి యొక్క భజన కార్యక్రమం మొదలుపెట్టారండి. దీని తర్వాత భోజన కార్యక్రమం అంటే ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుందండి. చూడండి, చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడ భజన కార్యక్రమంలో శ్రీకృష్ణుని యొక్క భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం అంతా కూడా ఇదంతా సనాతన ధర్మం, ఈ ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మన పిల్లలకి, వాళ్ళ యొక్క పిల్లలకి అందరికీ కూడా మనం నేర్పించడం, ఇలాంటి కనీసం ఒకసారైనా ఇలాంటి గ్రామాలకి తీసుకొచ్చినట్లయితే పిల్లల్ని భావితరాల వాళ్ళకి ఎంతో ఖచ్చితమైనటువంటి బాగుంటుందండి. చాలా ఇక్కడికి ప్రతి ఆదివారం కూడా చాలామంది వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది నాకు కనిపించారండి. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కొంతమంది భక్తులతో కూడా నేను మాట్లాడి వాళ్ళ యొక్క మనోభావాలను కూడా నేను తెలుసుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క భజన కార్యక్రమం చాలా చక్కగా జరుపుతున్నారండి. ఇక్కడ ప్రభుజీలు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి అలాగే ఒరిస్సా నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారండి. కూర్మ గ్రామానికి వచ్చిన ఒక భక్తుని యొక్క అంతరంగం తెలుసుకుందాం రండి. నమస్తే అండి, నా పేరు దర్బా పవన్ కుమార్ అండి. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, పవన్@సనాతన అని. దానిలో వచ్చేసి అన్ని దేవుడికి సంబంధించిన వీడియోస్, అలాగే మన టెంపుల్స్, మన సనాతన ధర్మం గురించి ఆ విధంలో భాగంగా మనం ఇక్కడ కూర్మ గ్రామం అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ మన కృష్ణుడి యొక్క సనాతన తత్వం గురించి మొత్తం అంతా కూడా వీళ్ళు అంతా ఇక్కడ ఆచరణ చేస్తున్నారు. మన ఛానల్లో దీన్ని మొత్తం అంతా ప్రపంచం మన ప్రేక్షకులందరికీ చూపించడానికి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అదే భాగంగా మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏంటండి ముందుగా? గిరిబాబు అండి. గిరిబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నాది యాక్చువల్గా పోలాకి మండలం సుండిపేట. నేను ఇక్కడ పుత్తూరులో కోర్టులో పనిచేస్తుంటాను. కోర్టులో జాబ్ చేస్తున్నాను. అంటే మీరు అంటే ఈ కూర్మ గ్రామానికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీ అనుబంధం ఏంటండి? యాక్చువల్గా ఫస్ట్ టైం 2022లో వచ్చానండి. తర్వాత నాకు ఇక్కడే జాబ్ రావడం జరిగింది. ప్రతి సండే నేను విజిట్ చేస్తుంటాను. ప్రతి సండే మీరు ఈ కూర్మ గ్రామానికి వస్తారు. ఓకే. ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు అంటే మొత్తం మన సమాజానికి అంటే మంచి ఏ విధంగా అందిస్తున్నారు అదంతా మీరు ఒక క్లుప్తంగా మీరు తెలియజేయండి. క్లుప్తంగా చేయాలంటే ఇప్పుడు మొత్తం అనేది మోడర్నైజేషన్ అయిపోయింది. మోడర్నైజేషన్ వల్ల ప్రజలు వివిధ రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు పొల్యూషన్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ హెల్త్ కానీ. అదే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ది ఫస్ట్ పాయింట్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏమీ జరగట్లేదు. దిస్ ఈస్ ద 2 points ఐ నోటీస్డ్ ఇన్ దేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే భక్తి, స్పిరిచువాలిటీ. ఒక మనిషికి భక్తి ఎంత అవసరమో అని చెప్పింది, పరిచయం చేసింది నాకు కూర్మ గ్రామమే. ఓకే. ఇప్పుడు నేను ఒక డౌట్ అడుగుతాను, అంటే ప్రేక్షకులందరికీ కూడా వస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారన్న అంటే ఏ విధంగా చేస్తారు ఇక్కడ? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అంటే బేసిక్గా ఏం చేస్తారు ఇక్కడ? బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఫ్రమ్ ది సీడింగ్ చూసుకోండి, మొత్తం ఇక్కడ పొలాలన్నీ చూడండి నాగలతోనే దున్నుతారు. ట్రాక్టర్ వాడరు. ఖచ్చితంగా నాగలతోనే, ఎద్దులతోనే దున్నుతారు. ఓకే. పూర్తిగా అసలు ఏ రకమైనటువంటి కెమికల్స్ నుంచి కూడా పెస్టిసైడ్స్ కానీ ఏది వాడరు. రసాయనాలు వాడరు. మామూలుగా దంచుడు బియ్యంతో పూర్వం ఎలా తినేవారు అలా తింటారు. ఇక్కడికి వచ్చిన ప్రసాదం కూడా దంచుడు బియ్యంతోనే పెడుతున్నారు. ఇక్కడ పండిన బియ్యం, ఇక్కడ పండించిన బియ్యం దంపుడు బియ్యంతోనే ఇక్కడ ప్రసాదం కూడా తయారు చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ పెడతారు. వాళ్ళు కూడా అదే స్వీకరిస్తారు. ఇంకా ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఏంటేం చేస్తారండి? ఇక్కడ డైలీ ఎలా ఉంటుందంటే, నేను ఒక రోజు ఉన్నాను, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నారు. ఉదయం 4కి లెగడం జరుగుతుంది. ఓకే. కొంచెం గట్టిగా చెప్పండి, అంటే ప్రేక్షకులకి అర్థం అవుతాయి విధానంగా నేను అడుగుతున్నాను, అంతే, వేరే విధంగా. ఉదయం 4కి లెగిస్తాం. 4కి లెగించుకొని కాలకృత్యాలు తీర్చుకొని మంగళహారతికి ఇక్కడికి వస్తాం. ఎన్ని గంటలకండి మంగళహారతి? 5 గంటలకల్లా కరెక్ట్గా ఇక్కడ అసెంబ్లీ అవుతాం మంగళహారతి. ఓకే. ఓకేనండి. అయిన తర్వాత జపమాలు చేస్తాం. ఓకే. హరే కృష్ణ హరే రామ మంత్రం జపిస్తాం 7 గంటల వరకు. ఓకే. అది మొత్తం మళ్ళీ నేను అయితే సండే రావడం కాబట్టి నా సండే టైం చెప్తాను. ఓకే. నేను యాక్చువల్గా 7 గంటలకు వచ్చేస్తాను. 7 నుంచి 9 వరకు వంటగదిలో సేవ చేస్తూ ఉంటాను. ఓకే. వాళ్ళు ఏంటేంటి చేస్తున్నారో మనం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంటాం. ఓకే. 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇస్తారని? కొన్నిసార్లు లెమన్ రైస్ అవ్వచ్చు. ఓకే. అలాగా బగారా రైస్ అలా. తర్వాత 10:30 to 11:30 కీర్తన ఉంటుంది. 11:30 నుంచి 12:30 వరకు ప్రవచనం ఉంటుంది. 12:30 నుంచి 1 గంట వరకు మళ్ళీ మంగళహారతి ఉంటుంది. 1 to 2 ప్రసాదం.
ఓకే. మధ్యాహ్నం నుంచి ఇంకా ఎవరు వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకుంటారు. పనులకు కానీ. ఇప్పుడు ఇక్కడ చాలా కుటుంబాలు వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు. అంటే గృహస్థాశ్రమాలు అని చెప్పి కొంతమంది ఏమో బ్యాచిలర్స్, అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు కూడా ప్రభుజీకి సేవ చేసుకుంటున్నారు. అంటే ఏ విధంగా, అంటే ఏ కన్సర్న్ మీద తీసుకుంటారు? అంటే ఏదైనా నాలెడ్జ్ కన్సర్నా, లేదంటే అంటే ఇప్పుడు మనం ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలన్నా, లేదంటే దేనికైనా ఒక ఇది ఉంటుంది. దీనికి ఏంటి కావాలి మనకు? ముఖ్యంగా ఇక్కడికి రావాలంటే మనకి ఏంటి ఉండాలి? ఆ విషయం అయితే నేను చెప్పలేను కానండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఈ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద జాబ్‌లు వదిలేసి వచ్చేసారండి. జాబ్‌లో వదిలేసి అంటే వాళ్ళకి ఏదైనా జాబ్‌లో ప్రాబ్లమే వచ్చారా? లేదంటే భక్తి వైపు వద్దామని వచ్చారా? భక్తి వైపు వద్దాం. భక్తి వైపు వద్దామనే సదుద్దేశంతో వచ్చారు. సో కొంతమంది ఫ్యామిలీస్‌తో గృహస్థాశ్రమం స్వీకరించారు. అంటే మీరు ప్రతి ఆదివారం వస్తుంటారు. మీరు మ్యారీడ్ అండి? అన్మ్యారీడ్. సో ప్రతి ఆదివారం వస్తారు, ఇక్కడ సేవ చేసుకుంటారు, వెళ్తుంటారు. అంటే ఇక్కడ ఇంకా మీకు, అంటే మీరు ప్రతి వారం వస్తారు కాబట్టి ఇక్కడ ఇంకా ఏమైనా డెవలప్ చేయవలసినవి, ఇంకా సనాతన ధర్మం ప్రకారం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే మీ ఆలోచన విధంగా? నా ఆలోచన అంటే ఒక సజెషన్ లాగా అనుకోండి, అంటే నేను మామూలుగా అడుగుతున్నాను. నా ఆలోచన విధానం ఏంటంటే నేను భగవద్గీత సమ్మరైజ్ చేసి ఒక 4 శ్లోకాల్లో చెప్తాను. ఫస్ట్ శ్లోకము నేను 3 శ్లోకాలు ప్రామాణికంగా తీసుకున్నాను. ఒక శ్లోకం ఏంటంటే కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫలే హేతుర్భోర్ మాతో సంఘర్ష అకర్మణి. డూ యువర్ యాక్షన్, డోంట్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్. అది ఫస్ట్ నేను నమ్ముతాను. ఓకే, తెలుగులో కూడా చెప్పండి, ప్రేక్షకులు అందరూ వింటారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారు. నీ కర్మను నువ్వు ఆచరించు, ఫలితం పొందుకో. అదే కృష్ణ భగవానుడికి వదిలే. కానీ ఏదో ఒక పనిని పట్టు, ఆ పనిలో హార్డ్ వర్క్ చేయి అంటాను. ఓకే. నెక్స్ట్ అంటే మనం ఏదైనా పని పట్టుకుని దానికి ఖచ్చితంగా మనం కష్టపడి పని చేయాలి. అది రిజల్ట్ దేవుడు చూసుకుంటాడు. నెక్స్ట్ లో ఏంటంటే ఫలం పత్రం పుష్పం భక్తితో ప్రాయిచ్చతే. ఓకే. ఇఫ్ యు ఆఫర్ ఎనీథింగ్ లైక్ ఫ్రూట్, ఫ్లవర్, వాటర్, ఐ యాక్సెప్ట్ ఇట్. కృష్ణుడు అంటాడు, నువ్వు ప్రేమతో నాకు ఏమి ఇచ్చినా సరే, ఒక ఫలం కానీ, పత్రం కానీ, పుష్పం కానీ, నేను దానితో ప్రేమగా స్వీకరిస్తాను అని అంటాడు. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తి ముఖ్యం. అక్కడ భక్తితో నువ్వు పండించినా, లేదంటే నీళ్ళు ఇచ్చినా, ప్రసాదం ఇచ్చినా, ఏది ఇచ్చినా కృష్ణుడు తీసుకుంటాడు. మూడో శ్లోకం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ హం త్వం సర్వపాపాభ్యాం మోక్షయిష్యామి మా శుచ. అబౌండన్ ఆల్ రిలీజియస్ అండ్ సరెండర్ టు మీ. ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీస్. డోంట్ ఫియర్. సర్వధర్మాలను వెదలాడి నన్ను శరణ వేడుకో, నేను రక్షిస్తాను, భయపడకు అని అంటాడు కృష్ణుడు. అంటే ఏ భయం లేకుండా అతన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనకు తావు చూపిస్తాడు. ఈ మూడు నువ్వు ఆచరిస్తూ, నాలుగోది ఏంటంటే కలియుగంలో కలౌతత్ హరికీర్తన. హరిర్నామ 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 కేవలం కలైవ నాస్తైవ గతిరణ్యతే. కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశుకనామ్నాం కలకల్మిషనాశనం నాతో పరతరో ప్రాయ సర్వవేదేషు దృశ్యతే. నారద మహారాజు బ్రహ్మదేవుడిని అడుగుతాడు, అయ్యా కలియుగంలో ప్రజలు రకరకాల చీకు చింతలతో ఉంటారు, వాళ్ళు మోక్ష మార్గంలో నడిపించేది ఏంటంటే నేను ఏదైతే ఈ 16 నామాలు చెప్పానో నిత్యం ఎవరైతే ప్రతి మానవుడు ఇది ఆచరిస్తాడో వాడు మోక్షం పొందుతాడయ్యా అని అంటాడు. ఖచ్చితంగా ఈ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే, ఈ మంత్రం ఎవరైతే జపిస్తారో సకల ఇబ్బందులు తొలగిపోతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. వాళ్ళకి శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక సక్రమమైన మార్గం చూపిస్తాడు, మార్గంలో ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. సో యూ నీడ్ టు ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ సరెండర్ టు యూ లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ, your entire life will be taken care of by him. Because I am a live example, because I successfully overcame bipolar disorder because of Sri Krishna Paramatma, because of Bhagavad Gita. ఓకే. అయితే ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి మీరు కెమెరా వైపు చూసి చెప్పండి. ప్రేక్షకులందరికీ కూడా ఈయన లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఈయన శ్రీకృష్ణుడు ఇక్కడికి కూర్మ గ్రామం సందర్శిస్తారంట. అలాగే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఉండి ఆయనకి తోచినటువంటి ఏదో ఒక దైవ కార్యం చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన దైనందిక జీవితంలో ఆయన ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు సక్రమంగా. ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఓవర్కమ్ అయింది. హరే కృష్ణ అండి. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే.